రెండు తెలుగు రాష్ట్రాలు స్నేహపూర్వక వాతావరణంలో అభివృద్ధిలో పోటీ పడుతూ ముందుకు సాగుతున్నాయన్నారు సినీ నటుడు టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ. బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ 17వ వార్షికోత్సవంలో బాలకృష్ణ పాల్గొన్నారు. ఆసుపత్రి పరిశోధనా కేంద్రం అభివృద్ధికి రెండు ప్రభుత్వాలు ప్రోత్సాహం ఇస్తున్నాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో రెండు రాష్ట్రాల ఆరోగ్య శాఖల మంత్రులు, ఏపీ అసెంబ్లీ స్పీకర్ డాక్టర్ కోడెల, సినీ నటి గౌతమి తదితరులు పాల్గొన్నారు. మరి ఎంతోమంది ఉన్నారు. ఈ ఆసుపత్రి ఇప్పటికీ 17 సంవత్సరాలు పూర్తయింది. అప్పుడు 1989లో ఈ ఆసుపత్రికి పునాది వేయడం జరిగింది. అప్పుడు 10 ఏళ్ళు పట్టింది ఈ ఆసుపత్రి పూర్తవడానికి. మనం ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాల్సిన వ్యక్తులు, ముఖ్యంగా కీర్తిశేషులు వెంకటేశ్వర్లు గారిని, కాకతీయ సిమెంట్స్ వెంకటేశ్వర్లు గారిని. ఎందుకంటే అప్పుడు ఆర్థికంగానే కాదు, మెటీరియల్ పరంగా అయితేనేమి, కన్స్ట్రక్షన్ పరంగా అయితేనేమి ఆయన ఎప్పుడు ఈ ఆసుపత్రి పూర్తయ్యే వరకు కూడా ఎటువంటి అకుంఠిత దీక్షతో దీన్ని ఆయన భుజస్కంధాల మీద తీసుకుని ఈ యొక్క ఆసుపత్రిని పూర్తి చేయడం. అలాగే ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు టాటాస్ వాళ్ళని కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళు అప్పుడు 7.5 కోట్లు ఆర్థిక సహాయం చేయడం జరిగింది. అలాగే ఎంపీ ల్యాడ్స్ అవన్నీ కూడా సమకూర్చి ఆనాడు ఎంతోమంది, తులసి గారు ఉన్నారు, డాక్టర్ పోలవరపు తులసి గారు, రాఘవరావు గారు అక్కడ అమెరికాలో, వాళ్ళంతా కూడా ఈ ఫండ్ రైజింగ్ అది ఏర్పాటు చేసి అప్పుడు $2.8 మిలియన్ వెచ్చించడం జరిగింది. అలాగే ప్రపంచంలో ధీటుగా వైద్య సేవలు అందిస్తూ ఇక్కడ నాన్నగారి ఆశయాలు రెండే ఉండేవి, ఒకటి విజన్, ఒకటి మిషను. ఆయన మిషన్ ఏమో ఈ యొక్క వైద్యాన్ని, ఏదైతే ఎక్కువ డబ్బుతో కూడిన ఈ వైద్యాన్ని సామాన్యుడికి, పేదలకు అతి తక్కువ ధరకు అందించాలని, అలాగే వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్ అందజేయాలనేది ఆయన ఆశయం. అలాగే ఆయన మన మిషన్ వచ్చి ఇప్పుడు ఈ యొక్క R&D రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్గా కూడా ఈ యొక్క ఆసుపత్రిని ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో దాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మనపై ఉంది. ఎన్నో